ఎవరు ఈ స్పీడ్? వీని అసలు పేరు డారెన్ వాట్కిన్స్ జూనియర్. పుట్టింది అమెరికాలోని వాహియాలో. చిన్నప్పటి నుంచి గానికి చదువు కంటే గేమింగ్ అంటేనే పిచ్చి. 2016లోనే యూట్యూబ్ ఛానల్లో పెట్టిండు. కానీ అప్పుడు ఎవడూ పట్టించుకోలే. సక్సెస్ స్టోరీ. పైసలు మస్తుగా ఎట్లొచ్చినాయి? ఆ ఆగ్రహం, ఆ ఊపు. స్పీడ్ గానికి కోపం మస్తుగా వస్తాది. ఎన్బీఏ 2K గేమ్ ఆడుతుంటే వీడు చేసే అరుపులు, వింత వింత డాన్సులు చూసి జనాలు ఫిదా అయిపోయిండ్రు. ఏందిరా వీడు ఇట్లా ఊగిపోతున్నాడు అని అందరూ చూడటం మొదలుపెట్టిండ్రు. రొనాల్డ్ పిచ్చి. వీడు సాకర్ ప్లేయర్. క్రిస్టియానో రొనాల్డ్కి పెద్ద ఫ్యాన్. ఆ సిస్సు అనే అరుపుని వీడు వాడినంత ఇంకెవ్వడూ వాడలేదేమో. రొనాల్డ్ కోసం వాడు చేసే పనులు చూస్తే నవ్వు ఆగదు. లైవ్ స్ట్రీమింగ్ కింగ్. వీడు లైవ్లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. బాణాసంచ ఇంట్లోనే కాల్చడం, పిచ్చి పిచ్చి సవాళ్లు విసరడం, ఇవన్నీ చూసి చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ వీన్ని సబ్స్క్రైబర్లు అయిపోయిండ్రు. మొన్ననే మన ఇండియాకి కూడా వచ్చిండు. విరాట్ కోహ్లీ జెర్సీ వేసుకుని ముంబై వీధుల్లో రచ్చ రచ్చ చేసిండు. స్పీడ్ గాని సక్సెస్కి కారణం ఏందంటే వాడు ఎనర్జీ. వాడు ఏం చేసినా మనసులో ఏది ఉంటే అది బయట పట్టేస్తాడు. వాడు చేసేది కొందరికి నచ్చదు కానీ వాడు మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఈరోజు వాడు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్ట్రీమర్. ఏ పని చేసినా ఫుల్ జోష్తో చేయాలి. జనాలు ఆటోమేటిక్గా వస్తారు. స్పీడ్ గాని ఫ్యామిలీ ముచ్చట్లు కూడా మస్తు గమ్మత్తుగా ఉంటాయి. వాడు లైవ్ స్ట్రీమింగ్లోకి వాళ్ళ అమ్మని, తమ్ముణ్ణి, చెల్లెల్ని కూడా అప్పుడప్పుడు లాక్కొస్తుంటాడు. గవేందో చూద్దాం రా. వీళ్ళది ఒక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ స్పీడ్ గాడు ఫేమస్ అయినాక వాళ్ళ ఇల్లంతా పైసలతో నిండిపోయింది అనుకో. స్పీడ్ వాళ్ళ అమ్మ పేరు డారియా. పాపం వీడు ఇంట్లో చేసే రచ్చకి ఆమెకి ఒక్కోసారి పిచ్చెక్కిపోతుంది. లైవ్ స్ట్రీమ్ నడుస్తున్నప్పుడు ఆమె వచ్చి వీడిని తిట్టడం, వాడు ఆమెతో గొడవ పడటం మస్తు సార్లు జరిగింది. వీడు ఒకసారి ఇంట్లోనే బాణసంచ కాలిస్తే ఆమె వచ్చి గట్టిగా క్లాస్ పీకింది. కానీ కొడుకు అంటే ఆమెకు మస్తు ప్రాణం. వీడు సంపాదించిన పైసలతో ఆమెకు ఒక లగ్జరీ కారు, పెద్ద ఇల్లు కూడా కొనిచ్చిండు. వాళ్ళ నాయన పేరు డారెన్ వాట్కిన్స్ సీనియర్. వీడు అచ్చం వాళ్ళ నాయన పోలికే. వాళ్ళ నాయన కూడా ఒకప్పుడు మ్యూజిక్ చేసేటోడు. యూట్యూబ్ ఛానల్లో కూడా నడుపుతుంటాడు. స్పీడ్ గాని స్ట్రీమ్స్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు. వీడు చేసే అతి చూసి వీడు నా కొడుకేనా అన్నట్లు చూస్తుంటాడు. కానీ లోపల మాత్రం కొడుకు సక్సెస్ చూసి మస్తు ఖుషి అవుతుంటాడు. స్పీడ్కి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు. వాళ్ళు కూడా వీని వీడియోల్లో కనిపిస్తుంటారు. వీడు వాళ్ళతో కలిసి పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడుతుంటాడు. వాళ్ళను కూడా తనలాగే ఫేమస్ చేస్తున్నాడు. మన స్పీడ్ గాడు ఒక మాటలో చెప్పాలంటే స్పీడ్ గాడు బయట ఎంత అల్లరి చేసినా, పిచ్చి పిచ్చిగా వాగినా వాళ్ళ ఫ్యామిలీ అంటే వానికి మస్తు రెస్పెక్ట్. వాళ్ళని మంచిగా చూసుకోవాలనే తాపత్రయం వానిలో కనిపిస్తుంది. అందుకే వాడు అంత ఎదిగిండు. ముఖ్యమైన ముచ్చట, స్పీడ్ తన ఫ్యామిలీ ప్రైవసీని కూడా కొంచెం సీక్రెట్గానే ఉంచుతాడు. అందుకే వాళ్ళ గురించి మరీ ఎక్కువ డీటెయిల్స్ బయటికి రానియడు. స్పీడ్ గాడు ఊరికే అరుస్తాడు అనుకుంటే పొరపాటే. వాడు చేసే ఒక్కో లైవ్ స్ట్రీమ్ ద్వారా లక్షల డాలర్లు పోగు చేసి చారిటీలకి చేస్తాడు. టర్కీలో భూకంపం వచ్చినప్పుడు వాడు లైవ్ స్ట్రీమ్ చేసి తన ఫ్యాన్స్ దగ్గర పైసలు వసూలు చేసి తన సొంత పైసలు కూడా కలిపి సుమారు 50,000 లక్షల రూపాయల సాయం చేసిండు. పిల్లల ఆసుపత్రులు, చిన్నపిల్లల ఆరోగ్యం కోసం పనిచేసే సంస్థలకి అప్పుడప్పుడు పెద్ద మొత్తంలో డొనేషన్లు ఇస్తుంటాడు. మొన్న వాడు ఇండియాకి వచ్చినప్పుడు కూడా వాని పెద్ద మనసు చాటుకున్నాడు. ముంబై వీధుల్లో తిరుగుతున్నప్పుడు రోడ్డు మీద కనిపించిన పేద పిల్లలకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి వాడు వందల డాలర్ల నోట్లు డాలర్లోనే పంచేసిండు. ఎవరైనా ఏదైనా అమ్ముతుంటే వస్తువు తీసుకోకుండానే వాళ్ళకి మస్తు పైసలు ఇచ్చి ఖుషీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయిండు. కొంతమంది ఫ్యాన్స్ కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వాళ్ళకి గేమింగ్ సెటప్స్ కొనివ్వడం, వాళ్ళ కాలేజీ ఫీజులు కట్టడం లాంటివి కూడా సైలెంట్గా చేస్తుంటాడు. ఒకసారి తన స్ట్రీమ్లో ఒక ఫ్యాన్కి మస్తు ఇబ్బంది ఉందని తెలిసి లైవ్లోనే వానికి పైసలు పంపించిండు. స్పీడ్ గాడు ఒకప్పుడు ఏమీ లేని స్థాయి నుంచి వచ్చిండు.
తిండికి, బట్టకి కష్టపడడం ఎట్లుంటాదో వానికి తెలుసు. అందుకే ఇప్పుడు వాని దగ్గర పైసలు ఉన్నప్పుడు అవసరమైన వాళ్ళకి ఇవ్వడానికి అస్సలు వెనకాడడు. వాడు అరిచేది నోటితోటే గాని సాయం చేసేది మాత్రం గుండెతోటి. వీడు చేసే సాయం గురించి తెలిసాక వాని మీద నీకు గౌరవం పెరిగిందా లేదా? మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.